మరో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారత్ కు చేరుకున్నారు. ఆ దేశ పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ దేశ రాజధాని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో దిగారు. ఆయనకు విదేశాంగ అధికారులు విమానాశ్రయానికి వెళ్లి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఆయన భారత్ లో 5 రోజుల పాటు ఉంటారు. ఈ సందర్భంగా ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ను కూడా సందర్శించనున్నారు. అదేవిధంగా భారత వాణిజ్య అధికారులతో అజీజీ సమావేశం కాబోతున్నారు. తమ దేశాన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయడానికి తాలిబాన్ పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే భారత్ తో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారత్ లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో సమావేశమయ్యారు కూడా. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. అయితే ఈ పరిణామాలను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. భారత్ పర్యటనను ముత్తకి వచ్చిన రోజే కాబూల్ పై వైమానిక దాడికి తెగబడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాలిబాన్ మరో మంత్రి భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన తర్వాత భారత్ తాలిబాన్ మధ్య బలమైన దౌత్య ఆర్థిక ఒప్పందాల్లో ఒకటిగా ఉండబోతోంది. పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్ని పదే పదే మూసేయడంతో ఆఫ్ఘనిస్తాన్ పై వాణిజ్య ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తో వాణిజ్య సంబంధాలు ఈ సమస్యకు పరిష్కారంగా ఉంటాయని తాలిబాన్లు భావిస్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మెరుగుపరచడం ఈ ప్రకటన ముఖ్య ఉద్దేశమని భారత విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. ఆఫ్ఘాన్ డ్రై ఫ్రూట్స్, కార్పెట్స్, రత్నాలు, హస్తకళల రంగాలను భారత మార్కెట్లోకి విస్తరించాలని తాలిబాన్ ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్తాన్ తప్పించి ప్రత్యామ్నాయ వాణిజ్య కారిడార్ ను ఏర్పాటు చేయాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. భారత్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ కు అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉంది. ఔషధాలు, వస్త్రాలు, యంత్రాలు, టీ, చక్కెర, బియ్యాన్ని ఎగుమతి చేస్తూనే ఆఫ్ఘాన్ వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆఫ్ఘాన్ మైనింగ్, జల విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. భారత్ కాబూల్లో పూర్తి స్థాయి రాయబార కార్యాలయాన్ని అక్టోబర్ 2025లో ప్రారంభించింది. ఇప్పుడు అజీజీ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో మరో కీలక పరిణామంగా మారనుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ నగరాలైన కాబూల్ సహా పలు నగరాలలో ఎంతగా అభివృద్ధి మార్పులు కనిపిస్తున్నా లోపల దారిద్ర్యం తాండవిస్తోంది. తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. 2021లో తాలిబాన్లు పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ ప్రజానికం రోజు రోజుకు దుర్భర పరిస్థితుల్లో మగ్గిపోవాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా అభివృద్ధి, భద్రతాపరమైన అవసరాలకు సహకారం కరువైంది. ఆఫ్ఘనిస్తాన్ మానవీయ ప్రణాళిక అమలుకు కూడా నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో ప్రణాళిక ద్వారా కేవలం 50% నిధులు మాత్రమే అందాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. విదేశాల నిధులు ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఎన్జిఓల ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చేందుకు వీలు కలుగుతోంది. గతంలో సాయం చేసిన దాతలు కూడా ఈసారి సాయంలో కోతలు విధించుకున్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమం WFPలో భాగమైన మానవీయ సాయం అందకపోవడంతో సుమారు 1.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని, ప్రజానికం బ్రెడ్, టీతో కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశంలో 1-2 పూటలు తింటున్న ప్రజల సంఖ్య 60 లక్షలకు పైగానే ఉన్నట్లుగా తెలిపింది. చావనైనా చేస్తారు కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఆత్మగౌరవాన్ని చంపుకోలేరు. భారతీయులంటే ప్రాణం పెడతారు. అయితే బయటకు కనిపించడం లేదు కానీ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగానే ఉంది. గతంలో రెగ్యులర్ గా తాలిబాన్ల పాలన గురించి వార్తలు హల్చల్ చేశాయి. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. అంటే వారు కూడా చైనా లాగా వార్తలను స్క్రీన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. నిజానికి అక్కడ దారిద్ర్యం ఎంత తీవ్రంగా ఉందంటే అక్కడి కుటుంబాలు తమ పిల్లలు ఆకలిని మర్చిపోయి నిద్రపోయేందుకు మాదక ద్రవ్యాలను ఇస్తున్నారని చెబుతున్నారు. పిల్లలకు ఆకలి బాధించకుండా నిత్యం నిద్రతో సరిపెడుతున్నారు. అవకాశం ఉన్నవారు తమ శరీర భాగాలను అమ్ముకుంటున్నారు. తాలిబాన్ల పాలన 2 ఏళ్లకు చేరడం వారి ఆర్థిక పరిస్థితులను ఏ మాత్రం మెరుగుపరచలేదు. తమ అవయవాలను అమ్ముకుంటే కానీ కుటుంబాన్ని నడిపించలేక ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. కొందరైతే తమ పిల్లల్ని కూడా అమ్మేసుకున్నారు. ఇంటి పెద్ద అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. తాలిబాన్ల పాలనలో జనం ఆకలి బాధల్లో బతికీడుస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరువు కోరలో చిక్కుకుపోయి జీవిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోని పేద జనం తమ కుటుంబాల పోషణ కోసం ఊహకందని పనులు చేస్తున్నారు. తాలిబాన్లు అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత ఒకప్పటి ఆఫ్ఘనిస్తాన్ విదేశీ నిధులు అమెరికా సహా ఇతర దేశాలలో ఇంకా అలానే ఫ్రీజ్ చేయబడి ఉన్నాయి. దేశానికి ఎటువైపు నుంచి ఆర్థిక సాయం అందడం లేదు. ఆఫ్ఘాన్ లో 3వ అతిపెద్ద నగరంగా చెప్పుకునే హెరాత్ లో అధికంగా జనం నివసిస్తూ ఉన్నారు.
శతాబ్దాలుగా యుద్ధాలు విపత్తులతో నిర్వాసితులైన జనం ఇక్కడ మట్టిళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. హెరాత్ శివార్లలోని ఈ జనంలో అత్యధికులు రోజువారీ కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. వీరిలో చాలా మంది జీవితాలు చాలా ఏళ్లుగా కష్టాల్లోనే ఉన్నాయి. 10 రూపాయలు వెచ్చిస్తే కేవలం ఒక రొట్టె మాత్రమే వస్తోంది. అది ఏ మూలకు సరిపోదని చెబుతున్నారు అక్కడి వారు. అయితే తాలిబాన్లు అధికారం స్వాధీనం చేసుకున్న తరువాత వారి కొత్త ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు దక్కలేదు. దీంతో అప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ కు వస్తూ ఉన్న విదేశీ నిధులు ఆగిపోయాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం మొదలైంది. ఆ ప్రభావం ఇప్పుడు జనంపై తీవ్రంగా చూపుతోంది. వీరిలో చాలా మందికి చాలా రోజులు పనులు దొరకడం లేదు. ఎప్పుడైనా అరుదుగా పని దొరికితే వారికి వచ్చే కూలీ సుమారుగా 100 రూపాయలు మాత్రమే ఉంటోంది. దాంతో ప్రతి చోట జనం ఆకలితో పస్తులుంటున్నారు. ఇంకా జీవితం ఆరంభమైనా కానీ 20 ఏళ్ల వయసున్నటువంటి అక్కడి యువకులు తమ కిడ్నీలను అమ్ముకుంటున్నారు. కిడ్నీ అమ్మకం ద్వారా సుమారుగా 2,70,000 రూపాయలు చెల్లిస్తారు. కానీ ఆ డబ్బులో చాలా భాగం అప్పటి వరకు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసిన అప్పులు తీర్చుకోవడానికి సరిపోతూ ఉంటుంది. డబ్బు కోసం శరీరంలో అవయవాలు అమ్ముకోవడం అనేది ఆఫ్ఘనిస్తాన్ లో కొత్త విషయం కాదు. డబ్బు కోసం శరీరంలోని అవయవాలను అమ్ముకోవడం అనేది ఆఫ్ఘనిస్తాన్ లో సర్వసాధారణ విషయం. తాలిబాన్లు అధికారం స్వాధీనం చేసుకోవడానికి ముందు కూడా ఇది జరిగేది. కానీ ఇప్పుడు ప్రజలకు బ్రతకడానికి మరొక దారి కనిపించడం లేదు. పాలకుల వైఫల్యాల కారణంగా ఆయా దేశాలు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వారి పరిస్థితికి వారు లోపలే అవమానంతో కుంగిపోతున్నారు. అయితే ప్రజల ఆకలి సమస్యను తీర్చడానికి వారికి ఉపాధి కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలు చేపడుతున్నామని అంటున్నారు తాలిబాన్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ తప్పేం లేదని వారు సమర్థించుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మీద అంతర్జాతీయ ఆంక్షలు ఆఫ్ఘాన్ ఆస్తులను స్తంభింపచేయడం ఫలితంగా ఈ సమస్య తలెత్తుతుందని అంటున్నారు. ఎంతమంది ప్రజలు అవసరంలో ఉన్నారనేది మా ప్రభుత్వం గుర్తిస్తోంది. చాలా మంది ప్రజలు తమ పరిస్థితి గురించి విదేశీ మీడియాలకు అబద్ధం చెప్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ప్రజలకు తాలిబాన్ల వద్ద నుంచి సాయం అందుతూ ఉందని అనుకుంటున్నారు. ఉపాధి కల్పించడానికి తాలిబాన్ ప్రయత్నిస్తుందని కూడా నమ్ముతూ ఉన్నారు. త్వరలోని ఐరన్ ఓర్ గనులు, గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నామని, అప్పటికి జనం చేతి నిండా పని దొరుకుతుందని ఆశ పెడుతున్నారు. అయితే ఆ పని వారు చెబుతున్నంత త్వరగా జరిగే అవకాశం లేదు. జనానికి ఆ పనులపై నమ్మకం అస్సలు కనిపించడం లేదు. మరోవైపు ఆఫ్ఘాన్ మహిళలపై షరియా చట్టం అమలు కూడా మొదలుపెట్టారు. ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తాలిబాన్లు అంతర్జాతీయ సమాజం తమని గాలికి వదిలేసినట్లుగా జనం భావిస్తున్నారు. జనం ఇప్పుడు ఆకలి బాధల్లో ఉన్నారు. నిజానికి ఆకలి చాలా సైలెంట్ గా మనిషిని చంపేస్తోంది. ఎంతటి దీనమైన స్థితికైనా దిగజారుస్తోంది. దేశంలో పేదలు ఎంతమంది ఉన్నారు, వారికి ఆహారం అందించడం ఎలా, వారికి పని కల్పించడం ఎలా అన్న విషయాలపై ఎవరి వద్ద సరైన లెక్కలు లేవు. ప్రపంచ దృష్టికి దూరంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందనేది ఎన్నడూ పూర్తిగా వెలుగులోకి రాకపోవచ్చు. ఎందుకంటే వారి సమస్యలను పరిష్కరించేవారు, కాపాడేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. చూసారుగా, ఇది వాటి ఇన్ డెప్త్. మరిన్ని అంశాలతో మరొక ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.